ఐఏఎస్ ఐపీఎస్ వర్గాలు కూడా రాజకీయాలకు అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళల్లో కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు. రీసెంట్లీగా ఆంధ్రప్రదేశ్లో రిజైన్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్. ఈ సిద్ధార్థ గారు వైసీపీ పార్టీకి సపోర్ట్గా రాజీనామా చేయటం జరిగింది. మరి ముందు ముందు రాణించగలడా? వెనక ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల చరిత్ర చూడండి ఒకసారి. తెలంగాణలో వెంకట్రామరెడ్డి గెలవలేదు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంతియాజ్ ఐఏఎస్ గెలవలేదు. ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ఎందుకని మీరు ఐఏఎస్ ఐపీఎస్లో తట్టుకోలేక రాజకీయాల్లోకి వస్తున్నారా? దట్ ఈజ్ క్వశ్చన్ మార్క్ ఇన్ పబ్లిక్. బివి ప్రసాద్, హైదరాబాద్.